ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కూతుర్ని భుజానెత్తుకుని ఆనందంగా ఉంటావనుకుంటే ఇలా చేతులకి బేడీలు వేసుకొని వెళుతున్నావేంటి కార్తీక్? కథలో ఈ ట్విస్ట్ని నేనస్సలు ఊహించలేదే. సార్, ఇంతకీ కేసేంటి? అదంతా ఇప్పుడు అవసరమా అమ్మా? అవసరమే. రేపు ఎవరైనా ఎదురై మీ అల్లుడు అరెస్ట్ అయ్యాడంట కదా, ఎందుకు అని అడిగితే నేను సమాధానం చెప్పాలి కదా. ఒకరు అడగాల్సిన అవసరం లేదు, ఈవిడే పని కట్టుకొని మరీ ప్రచారం చేస్తుంది. మీరు చెప్పండి సార్, కేసేంటి? రేప్ అటెంప్టివ్ మర్డర్. ఓరి భగవంతుడా, రేప్ కేసా? ఏంటి కార్తీక్ ఇది? నీకు ఒకరి తర్వాత ఒకరిని పెళ్లి చేసుకునే వ్యసనం ఉందని తెలుసుగాని ఈ గుణం కూడా ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు. అమ్మా, మర్యాదగా మాట్లాడండి. ఉన్నమాట అంటే ఊలుకెక్కువని ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడానే? మీరు తప్పేం మాట్లాడలేదండి, నన్నే తప్పుగా అర్థం చేసుకున్నారు. లేదు కార్తీక్, నీ గురించి అందరికన్నా ఎక్కువగా తెలిసింది నాకే. నిన్నందరికన్నా బాగా అర్థం చేసుకున్నది కూడా నేనే. నువ్వు నా కూతురికి సెట్ అవ్వవని నా కూతురికి ఎన్నోసార్లు చెప్పాను, అది వినలేదు. కానీ నేను కరెక్ట్గానే చెప్పాను కదా. నా మనవరాలు నీ దగ్గర పెరగడం మంచిది కాదని నేను మొత్తుకున్నాను. కోర్టు దాకా వెళ్ళాను, అయినా వినలేదు. ఇది కూడా కరెక్టే అవుతుంది. అయినా కార్తీక్, మగాడన్నాక ఆడవాళ్ల వ్యసనం ఉంటుందని తెలుసుగాని మరీ ఇంత వ్యసనమేంటయ్యా? ఎడారిలో వెళ్తుంటే ఎదురుగా నీళ్లు ఉన్నట్టే కనిపిస్తుంది అత్తయ్య, కానీ అవి నీళ్లు కాదు, ఎండమావులని అర్థం చేసుకునే వరకు పిచ్చోళ్ళంతా వాటి వెంటే పరిగెడుతుంటారు. ఇప్పుడేంటి, నువ్వు ఏ తప్పు చేయలేదంటావా? అసలు తప్పులే చెయ్యని శ్రీరామచంద్రుణ్ణి అంటావా? అమ్మా, నా భర్త శ్రీరాముడని నీకు కూడా తెలుసు, కానీ నీకు ఒప్పుకోవడానికి అహం అడ్డొస్తుంది. ఆ అహంకారాన్ని దాటి చూడు, ఆయనేంటో నీకు అర్థమవుతుంది. ఆహా, అలాగా? సరే అమ్మా, కాసేపు కార్తీక్ ఉత్తముడే అనుకుందాం. మరి ఇంత గొప్పోడైతే ఇంత నింద ఎందుకు మీద పడింది? ఒకప్పుడు ఇతని సిన్సియారిటీకి మెచ్చి అవార్డిచ్చిన పోలీసులే ఇప్పుడు బేడీలేసి ఎందుకు తీసుకెడుతున్నారు? మీరెంత కప్పిపుచ్చాలని చూసినా నిప్పులేనిదే పొగరాదు. ఇది కేవలం నా మీద ఆరోపించబడ్డ నింద మాత్రమే, ఇంకా నిరూపణ అవ్వలేదు. నేను నేరస్తున్నని నిరూపించలేదు కదా అత్తయ్య. నిందో నీళ్ల కింద బిందో అన్ని కోర్టులో రుజువు అవుతాయి గాని ఇప్పుడు నాకొచ్చిన సమస్యల్లా ఒకటే కార్తీక్. ఒక నేరస్తుణ్ణి, ఒక స్త్రీలోలుణ్ణి నా మనవరాలికి ఏమని పరిచయం చేయాలి? ఇలాంటి సిచ్యువేషన్లో ఇతనే మీ నాన్న అని చెప్తే అసలు నాన్న అని నిన్ను పిలుస్తుందా? ఏంటి
పాపని తీసుకొచ్చానేమోనని చూస్తున్నావా? కంగారు పడకు, తీసుకురాలేదు. నీ భాగవతం అంతా టీవీలో చూడగానే కోర్టుకు వెళ్ళి నా మనవరాల్ని ఇలాంటి వర్స్ట్ ఫెలో దగ్గర పెంచడం నాకిష్టం లేదని స్టే ఆర్డర్ తీసుకొచ్చాను. ఇక మీదట నిన్ను చూస్తానో లేదో. సార్, తీసుకువెళ్ళండి, తీసుకువెళ్ళండి. కార్తీక్, ధర్మ, వెళ్ళి బెయిల్కి అప్లై చేద్దాం పద. మామయ్య, పద. నేను కూడా వస్తాను. పదండి. స్వీటీ. వామ్మో, ఆ కాంచనవల్లి మామూలు కాదు. పాపనివ్వడం సంగతి అట్టు ఉంచితే కార్తీక్ జీవితాన్ని అల్లకల్లోలం చేసేసింది. ఏది ఏమైనా కాంచన మాత్రం గ్రేట్. నువ్వు కోపంగా చూసినా అదే నిజం. అది గ్రేటే. దాని గ్రేట్నెస్ చూపించడం కోసం నా తమ్ముడిని జైలుకు పంపిస్తుందా? అదే నాకు నచ్చడం లేదు. నీకు పల్లవి శత్రువు, అందుకే పైకి పంపించావు. ఆవిడికి కార్తీక్ శత్రువు, అందుకే జైలుకు పంపించింది. సమానం అయిపోయింది కదా. లేదు మావయ్య, ఏదో ఒకటి చేసి కార్తీక్ని కాపాడుకోవాలి. ఇలాంటి కేసులో పెద్ద శిక్ష పడదు గాని ఫైన్ వేసి పంపిస్తారంతే. కాకపోతే ఆ పోలీసు ఉద్యోగం ఉండకపోవచ్చు. పోతే పోయింది. నా తమ్ముడు సంతోషంగా ఉంటే అంతే చాలు. యూనిఫామ్ లేకుండా కార్తీక్ ఎలా హ్యాపీగా ఉంటాడు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.